ఓం శాంతి. ఈరోజు మురళి 6/12/2025. మధురమైన పిల్లలారా, ఈ శరీరం అనే బొమ్మ ఆత్మరూపి చైతన్యమైన తాళమి చెవితో నడుస్తుంది. మామూలుగా కీ ఇచ్చే బొమ్మలు ఉంటాయి కదా, అట్లా ఆత్మ అనేది తాళం చెవి అయితే ఈ బొమ్మ శరీరం అనేది ఒక బొమ్మ. దీనికి తాళం చెవి తీస్తేనే ఆడుతుంది, పాడుతుంది, లేకుంటే ఒక జాగాలో జడంగా ఉంటుంది. మీరు స్వయంని ఆత్మగా నిశ్చయం చేసుకున్నట్లయితే నిర్భయులుగా అయిపోతారు. అంటే మృత్యువు యొక్క భయం నుంచి దూరం అయిపోతాము. ఆత్మ అని నిశ్చయం చేసుకుంటే ఏ భయము మనకు ఉండదు. ప్రశ్న: ఆత్మ శరీరంతో పాటు ఆట ఆడుతూ కిందికి వచ్చేస్తుంది కావున దానికి ఏ పేరు పెడతారు? జవాబు: శరీరానికి. శరీరములో ఆత్మ ఉంటే దాన్ని ఏమంటారు అంటున్నారు బాబా. సో బాబా అంటున్నారు జవాబు: కీలుబొమ్మ. కీలుబొమ్మ, తోలుబొమ్మ. ఏ విధంగా డ్రామాలో తోలుబొమ్మల ఆటను చూపిస్తారో అలాగే ఆత్మలైన మీరు తోలుబొమ్మల ఆట వలె 5000 సంవత్సరాలు ఆట ఆడుతూ కిందికి దిగారు. తోలుబొమ్మలైన మీకు పైకెక్కే దారిని తెలిపించేందుకు బాబా వచ్చారు. ఇప్పుడు మీరు శ్రీమతం అనే తాళమి చెవిని తిప్పినట్లయితే బొమ్మ పైకి వెళ్ళిపోతుంది. ఎంత ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో బాబా తెలియచేస్తారు. ఆత్మని బ్యాటరీ అంటారు, ఆత్మని తాళం చెవి అంటారు, ఆత్మ శక్తి అంటారు, ఆత్మ చైతన్యం అంటారు. భిన్న భిన్న రూపాలతో ఆత్మకు చెప్తారు. ఆత్మ రథసారథి అంటారు, ఆత్మ సెల్ ఫోన్లో సిమ్ కార్డ్ అంటారు. డిఫరెంట్ రూపాలతో బాబా ఆత్మజ్ఞానాన్ని రోజు ఒకే జ్ఞానమే కానీ భిన్న భిన్న రకాలుగా చెప్తారు. తాకి మనలో ఆసక్తి అనేది సదా ఉండడం కోసం. పాట: సభలో జ్యోతి వెలిగింది, మెహఫిల్ మే జలూటా షమా, ఫర్వానే లియే ప్రీత్ బనీ హై దునియా సే మర్ జానే కే లియే. దీపం పురుగు ఒకటి సభలో వెలిగింది, దీపానికి ఆహుతి కావడానికి, ఈ ప్రపంచం నుంచి చనిపోవడానికి. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు శ్రీమతాన్ని ఇస్తారు. ఎప్పుడైనా ఎవరి నడవడికైనా బాగలేకపోతే ఇతడికి ఈశ్వరుడు సద్బుద్ధినివ్వాలి అంటారు. కానీ పాపం వారికి నిజంగా ఈశ్వరుడు మతం ఇస్తాడనే తెలియదు. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు సలహా ఇస్తారో అని తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈశ్వరీయ మతం మీకు లభిస్తుంది. అనగా ఆత్మిక తండ్రి శ్రేష్ఠులుగా అయ్యేందుకు పిల్లలకు శ్రేష్ఠ మతాన్ని ఇస్తున్నారు. మేము శ్రేష్ఠాతి శ్రేష్ఠులుగా అవుతున్నామని ఇప్పుడు మీరు భావిస్తారు. తండ్రి మీకు ఎంత అద్భుతమైన మతాన్ని ఇస్తున్నారు. మనం వారి మతం పైన నడుస్తూ మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాం. దేవతలుగా చేసేటువంటి యూనివర్సిటీ సృష్టిలో ఎక్కడా లేదు. బాబా అంటున్నారు దేవతలుగా అవుతున్నాం. తద్వారా మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసేవారు ఒక్క బాబాని నిరూపించబడుతుంది. మనుష్యుల నుండి దేవతలుగా చేసేందుకు క్షణం పట్టదు అని సిక్కు ధర్మస్థులు గాయనం కూడా చేస్తారు. మనుష్య సే దేవత కియే కర్తన్ లాగీవారని వాళ్ళ యొక్క అనేకమైన గాయనాల్లో చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడు వాళ్ళు వచ్చినారు సద్గురు దళాల్ రూపంలో, ఎప్పుడు మనుషుల్ని దేవతలుగా చేసినారు అనేది తెలీదు. నరుడే నారాయణుడు, మానవుడే మాధవుడు అంటారు. కానీ ఎప్పుడు మానవుడు మాధవుడుగా అవుతారు, ఎవరొచ్చి చేస్తారో తెలియదు. బాబా అంటున్నారు మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే మతాన్ని ఇస్తారు. వారికి ఏక్ ఓంకార్, కర్త, పురుష్, నిర్భయ్, నిరహంకార్ అని మహిమ కూడా చేస్తారు. మీరందరూ నిర్భయులుగా అయిపోతారు.
బాబా బిడ్డలైనాక మృత్యుపైన విజయాన్ని పొందింపచేస్తారు. బాబాతో నిర్భయులుగా అయిపోతాం. ఏ మాట గురించి మనకి భయం లేదు. ఎక్కడ సత్యత ఉంటే అక్కడ నిర్భయత ఉంటుంది, భయం ఉండదు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు కదా, ఆత్మకు ఎటువంటి భయం ఉండదు. మీరు మీ ఇంట్లో కూర్చొని కూడా తండ్రి శ్రీమతాన్ని తీసుకుంటూ ఉంటారు. ఈ శ్రీమతం ఎవరిది, దీన్ని ఎవరిస్తారు? ఈ విషయాలు గీతలో లేవు. శ్రీమద్ భగవద్గీత అంటారు కానీ శ్రీమతం ఎవరిచ్చినారు, ఎప్పుడు ఇచ్చినారు అనేది గీతలో లేదు. ఈ విషయాలు గీతలో లేవు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మీరు పతితులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అయ్యేందుకు నన్నొక్కడనే తలంపు చెయ్యండి అని బాబా చెప్తున్నారు. పురుషోత్తములుగా అయ్యేందుకు ఈ మేళ సంగమ యుగంలోనే జరుగుతుంది. ఎంతోమంది వచ్చి శ్రీమతాన్ని తీసుకుంటారు బాబా దగ్గర నుండి, శ్రేష్టమైన సలహాని. దీన్ని ఈశ్వరునితో పిల్లల మిలనము అంటారు. ఈశ్వరుడు కూడా నిరాకారుడే, అలాగే అతని పిల్లలు కూడా నిరాకారి ఆత్మలు. నేను ఒక ఆత్మను అన్నది పక్కాగా అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేసుకోవాలి? నేను ఒక ఆత్మను అనేది పక్కాగా అలవాటు చేసుకోవాలి. ఎందుకు బాబా ఆ విధంగా చెప్తున్నారు అంటే గడి గడి మర్చిపోతాం కదా, అందుకోసమే బాబా అంటున్నారు మీరు పక్కాగా గుర్తుపెట్టుకోండి. నేను ఒక ఆత్మ, నేను ఒక ఆత్మ. ఈ శరీరం నశ్వరము, ఈ శరీరము ఒక తోలు బొమ్మ, కీలు బొమ్మ అని సదా అలవాటు చేసుకోవాలి. ఏ విధంగా బొమ్మకు కీ ఇస్తే అది నాట్యం చేయడం మొదలు పెడుతుంది, అలాగే ఆత్మ కూడా ఈ శరీరం రూపీ బొమ్మకు కీ లాంటిది, తాళం చెవి లాంటిది. కీ ఇవ్వకపోతే అది పనిచేయదు, అలా నిల్చుని ఉండిపోతుంది. ఆత్మ కూడా చైతన్యమైన తాళం చెవి వంటిది. ఇది అవినాశి అమరమైన తాళం చెవి, దీనికి మరణం లేదు. ఆ తాళం చెవి అయినా పోగొట్టకపోతుంది, ఇరిగిపోతుంది, చెడిపోతుంది. ఇది అట్లా కాదు. అవినాశి అమరమైన తాళం చెవి. నేను ఆత్మనే చూస్తాను, ఆత్మనే వింటుంది అన్న పక్కా అలవాటుని ఏర్పరచుకోవాలి. ఈ తాళమి చెవి లేకుండా శరీరం నడవదు. ఈ తాళమి చెవి కూడా అవినాశిగా లభించింది. దీనికి 5000 సంవత్సరాలు నడుస్తుంది. ఇది చైతన్యమైన బొమ్మ. తండ్రి కూడా చైతన్యమైన ఆత్మనే. ఎప్పుడైతే ఈ కీ పూర్తిగా తిప్పబడుతుందో అప్పుడు మళ్ళీ బాబా అంటారు పూర్తిగా అయిపోతుందో, కీ కంప్లీట్ అయిపోతుందో, ఛార్జింగ్ లాగా అయిపోతుందో, అప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చేస్తే మళ్ళీ కీ ఏర్పడుతుంది. కీ ఇచ్చే బొమ్మకు కూడా అంతే కదా, కీ అయిపోతే మళ్ళీ ఇవ్వాల్సి పడుతుంది. ఇక్కడ ఆత్మ బాబాని స్మృతి చేస్తే మళ్ళీ బొమ్మ ఆడేకి కీ లభిస్తుంది. అనగా ఆత్మ తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అయిపోయిందని తండ్రి కొత్తగా ఉపాయాన్ని తెలియచేస్తున్నారు. ఈ విధంగా మోటార్లో పెట్రోల్ పూర్తి అయిపోతే దానిని బాబా అంటారు నింపడం జరుగుతుంది. అలాగే ఆత్మలైన మీరు ఇప్పుడు మీలో పెట్రోల్ ఎలా నిండుతుందో అర్థం చేసుకున్నారు బాబా స్మృతి ద్వారా. బ్యాటరీ ఖాళీ అయిపోతే మళ్ళీ అందులో పవర్ నింపడం జరుగుతుంది. బ్యాటరీ ఖాళీ అయిపోతే అందులో లైట్ సమాప్తమైపోతుంది. ఇప్పుడు మీ ఆత్మరూపి బ్యాటరీ ఛార్జ్ అవుతోంది, నిండుతోంది. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా శక్తి నిండుతూ పోతుంది. 84 జన్మల చక్రాన్ని చుట్టి ఆత్మరూపి బ్యాటరీలో డిశ్చార్జ్ అయిపోయింది, అసలు ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రీఛార్జ్ చేయాల. ప్లగ్ పిన్కి పెడితే అప్పుడే రీఛార్జ్ అవుతుంది. అందుకే బాబా అంటున్నారు రీఛార్జ్ చేసే ప్రక్రియనే బాబాను జ్ఞాపకం చేసుకునేది. సతోరజో తమోల్లోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కీ ఇచ్చేందుకు లేదా బ్యాటరీని నింపేందుకు బాబా వచ్చారు. శక్తి లేకపోతే మనుష్యులు ఎలా అయిపోతారు చూడండి, చిన్నది కూడా పెద్దదిగా అయిపోతుంది శక్తి లేకపోతే. ఎట్లా శరీరంలో శక్తి లేకపోతే చిన్న పని కూడా పెద్దదిగా అయిపోతుందో
అట్లా ఆత్మలో శక్తి లేకపోతే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే చిన్న పరిస్థితి కూడా పెద్దగా అయిపోతుంది. సో బాబా ఎంత సుందరంగా చెప్తున్నారు చూడండి. ఆత్మరూపి బ్యాటరీలో ఛార్జ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళా బాబాని స్మృతి చేసి బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. సతోరజో తమోలేకొచ్చింది, ఇప్పుడు మళ్ళా కీ ఇచ్చేందుకు లేదా బ్యాటరీని నింపేందుకు బాబా వచ్చారు. శక్తి లేకపోతే మనుషులు ఎలా అయిపోతారు? ఇప్పుడు మళ్ళీ స్మృతి ద్వారానే బ్యాటరీని నింపుకోవాలి. దీనిని హ్యూమన్ బ్యాటరీ అంటారు. అక్కడ మామూలు బ్యాటరీలు ఉంటాయి, ఇక్కడేమో హ్యూమన్ బ్యాటరీ. హ్యూమన్ అంటే మనిషిలాగా, మనిషి యొక్క బ్యాటరీ. సో బాబా అంటున్నారు ఆత్మరూపి బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయింది, ఇది హ్యూమన్ బ్యాటరీ అయింది. దీనిని హ్యూమన్ బ్యాటరీ అంటారు. హ్యూమన్ అంటే మనిషి అనే బ్యాటరీ, మనిషి యొక్క బ్యాటరీ. ఇప్పుడు మీరు నాతో యోగాన్ని జోడించండి అని బాబా అంటున్నారు. ఈ జ్ఞానమును ఒక్క బాబానే ఇస్తారు, ఇంకెవ్వరూ ఇవ్వడానికి వీల్లేదు. బాబానే వస్తారు, బాబానే ఈ జ్ఞానాన్ని రచయిత కదా, డైరెక్టర్. ఇప్పుడు మీ మొత్తం బ్యాటరీ నిండుతోంది, దాంతో 84 జన్మల పాత్రను అభినయిస్తారు. డ్రామాలో తోలుబొమ్మలాడతాయి. ఒకప్పుడు కాలంలో తోలుబొమ్మలు ఉండేటివి కదా, వెనకలు ఆడించే వాళ్ళు ఉంటారు, మనకేమో పైకి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది పక్కన నుంచి. తర్వాత లోపలే మైక్ పెట్టుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు. మనుషులు లోపల ఉంటారు, వాళ్ళని మాట్లాడించినప్పుడు చెయ్యి, నోరు ఇవన్నీ తిప్పుతూ ఉంటారు. ఒక్కోదానికి ఒక్కొక్కటి దారం కట్టుకుంటారు, లాగుతూ ఉంటారు. సో ఇదంతా బాబా అంటున్నారు ఒకప్పుడు తోలుబొమ్మలు ఉండేవి, డ్రామాలో తోలుబొమ్మలు ఆడతాయి కదా. ఆత్మలైన మీరు కూడా కీలుబొమ్మల వంటి వారే. పైనుండి దిగుతూ 5000 సంవత్సరాలలో పూర్తిగా కిందికి వచ్చేశారు. మళ్ళీ బాబా వచ్చి పైకెక్కిస్తున్నారు. ఇది ఒక బొమ్మ వంటిది ఈ శరీరం. బాబా పైకెక్కే మరియు కిందికి దిగేటువంటి అర్థాన్ని ఇప్పుడు తెలియచేస్తున్నారు. 5000 సంవత్సరాల విషయం. శ్రీమతం ద్వారా మాకు తాళం చెవి లభిస్తోందని మీరు భావిస్తారు. మీరు సంపూర్ణంగా సతోప్రధానంగా అయిపోతారు. మళ్ళీ పాత్రంతటిని పునరావృతం చేస్తారు. ఇది అర్థం చేసుకునేందుకు మరియు అర్థం చేయించేందుకు ఎంత సహజమైన విషయం. అయినా ఎవరైతే కల్పపూర్వం అర్థం చేసుకొని ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. మీరు ఎంతగా కష్టపడినా కానీ ఎక్కువ అర్థం చేసుకోరు. తండ్రి అందరికీ ఒకే విధమైన వివరణనిస్తున్నారు. ఎక్కడ కూర్చున్నా తండ్రిని స్మృతి చేయాలి. మీ ముందు బ్రాహ్మణి లేకపోయినా మీరు స్మృతిలో కూర్చోవచ్చు. బ్రాహ్మణితో సంబంధం ఏమి? బాబాతో సంబంధం. బాబా స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశం అవుతాయి. కావున బాబా స్మృతిలో కూర్చోవాలి. ఎవరు కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. దాంట్లో మన్నాయన్ని గుర్తు చేసుకునేకి ఎవరన్నా నాకెందుకు ఆధారం? నాకు నేనుగా ప్రేమ ఉండాలి కదా బాబా పైన. తింటూ తాగుతూ స్నానం చేస్తూ బాబాని స్మృతి చేయండి. కొద్ది సమయం ఎవరో ఒకరు మీ ముందు కూర్చుంటారు, అలాగని వారేదో మీకు సహాయం చేస్తారని కాదు. ప్రతి ఒక్కరూ తమకు తామే సహాయం చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మీ బుద్ధి దైవీ బుద్ధిగా అయిపోతుందని ఈశ్వరుడు మతాన్ని ఇస్తున్నారు. ఈ ఆశ చూపడం జరుగుతుంది. శ్రీమతమునైతే అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కానీ కొందరి బుద్ధి మెల్లగా, కొందరి బుద్ధి వేగంగా పనిచేస్తుంది. పావనుడితో పాటు యోగాన్ని జోడిస్తే బాబా అంటారు, జోడిస్తే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, జోడించకపోతే బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. బాబా శ్రీమతాన్ని కొంతమంది ఒప్పుకోరు, యోగం కుదరదు అంటారు. మా బ్యాటరీ ఇప్పుడు నిండుతోంది అని మీకు తెలుస్తుంది. తమోప్రధానం నుండి సతోప్రధానులుగా తప్పకుండా కావాలి. ఈ సమయంలో మీకు పరమాత్మ శ్రీమతం లభిస్తోంది.
ఈ విషయాన్ని ప్రపంచంలో ఏమాత్రము అర్థం చేసుకోలేరు. నా ఈ మతము ద్వారా మీరు దేవతలుగా అయిపోతారు. దీనికన్నా ఉన్నతమైనది ఏదీ లేదు. అక్కడ ఈ జ్ఞానం ఉండదు దేవతల దగ్గర. దేవతలుగా అయిన తర్వాత ఈ జ్ఞానం అవసరం లేదు. ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది. మిమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేసేందుకు బాబా సంగమ యుగంలోనే వస్తారు. దీని స్మృతి చిహ్నాన్ని భక్తి మార్గంలో జరుపుకుంటారు. దసరా పండుగని కూడా జరుపుకుంటారు కదా. ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు దశహరా జరుగుతుంది. దశహరా అంటే 10 మంది చనిపోవడం, ఓడిపోవడం. 10 మంది ఎవరు? పంచవికారాలు, పంచతత్వాలు. 5000 సంవత్సరాల తర్వాత ప్రతి విషయము పునరావృతి అవుతుంది. పిల్లలైన మీకే ఈ ఈశ్వరీయ మతము అనగా శ్రీమతము లభిస్తుంది. దీని ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు. మీ ఆత్మ సత్వప్రధానంగా ఉండేది, అది దిగుతూ దిగుతూ తమోప్రధానంగా భ్రష్టంగా అయిపోయింది. మళ్ళీ బాబా కూర్చొని జ్ఞానయోగాలను నేర్పించి సత్వప్రధానంగా శ్రేష్టంగా చేస్తున్నారు. మీరు మెట్లను ఏ విధంగా దిగుతూ వచ్చారో బాబా వచ్చి చెప్తున్నారు. బాబా రాకపోతే మనకు అసలేం తెలుసు? ఎవరేం చెప్తే అది నమ్ముతా ఉంటుంది. డ్రామా తిరుగుతూనే ఉంటుంది, ఆగదిది. ఈ డ్రామా ఆది మధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. అందుకే బాబా ఎన్నిసార్లు చెప్తారు చూడండి. మీకే స్మృతి ఇచ్చినాను, మీకే జ్ఞానం లభించింది, ఇతరులు ఎవరికి ఏ జ్ఞానం లభించదు, మీకే జ్ఞానం లభించింది అని టాలీ చేసి చెప్తారు. తాకి బుద్ధిలో కూర్చొని దాన్ని పునరావృతి చేయాలని, స్మృతి చేయాలని. ప్రతి ఒక్కరి జన్మ కథలను కూర్చొని వినిపించలేరు కదా. చదివించేందుకు అవేవి వ్రాయబడవు. ఈ విషయాలను బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, మళ్ళీ దేవతలుగా అవ్వాలి. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలను మూడింటిని నేను వచ్చి స్థాపన చేస్తానని బాబా చెప్తున్నారు డైరెక్ట్గా. మేము తండ్రి ద్వారా బ్రాహ్మణ వంశీయులుగా అవుతాము, మళ్ళీ సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. ఎవరైతే పాస్ కారో వాళ్ళు చంద్రవంశీయులు అయిపోతారు ఫెయిల్ అయితే. ఎందులో పాస్ అవ్వకపోతే యోగంలో చాలా సహజమైన జ్ఞానాన్ని ఎందులో పాస్ కాలేదు, యోగంలో పాస్ కాలేదంటే చాలా సహజమైన జ్ఞానమును అర్థం చేయించడం జరిగింది. మీరు 84 జన్మల చక్రాన్ని ఎలా చుడతారో బాబానే వచ్చి చెప్తున్నారు. మనుషులు 84 లక్షల జన్మలు అన్నారు. కావున వారు ఎంత దూరం వెళ్ళిపోయారు. భక్తి మార్గం ఇంకా 40,000 సంవత్సరాలు కొనసాగుతుంది అంటారు. ఇప్పుడు ఇది భక్తి యొక్క అంతిమం. ఇక్కడ మీరు చెప్తారు భక్తి అంతిమం నడుస్తోంది. వారంతా మనుష్యులు, మీకు ఈశ్వరీయ మతం లభిస్తోంది. ఈశ్వరుడు ఒకేసారి వస్తారు, కావున వారి మతము కూడా ఒకేసారి లభిస్తుంది. ఒక్క దేవీ దేవత ధర్మం ఉండేది, తప్పకుండా వారికి ఈశ్వరీయ శ్రీమతం లభించింది. దేవతలుగా కావాలంటే శ్రీమతం కావాలి కదా. ఇంతకుముందు బాబా అంటారు, అంతకుముందు సంగమ యుగం ఉండేది. దేవతలకు ముందు, సత్యుగానికి ముందు తండ్రి వచ్చి ప్రపంచాన్ని మారుస్తున్నారు. ఇప్పుడు మీరు మారుతున్నారు. ఈ సమయంలో బాబా వచ్చి మారుస్తున్నారు. కల్పకల్పము మేము మారుతూ వచ్చాము, అలాగే మారుతూ ఉంటామని మీరు అంటారు. ఇది చైతన్యమైన బ్యాటరీ కదా, అది జడమైనది. మామూలుగా ఇన్వర్టర్ బ్యాటరీస్ 5,000 సంవత్సరాల తర్వాత బాబా వచ్చారని మీకు తెలుసు. వారు శ్రేష్టాతి శ్రేష్టమైన మతాన్ని ఇస్తున్నారు. ఉన్నతోన్నతుడైన భగవంతుని ఉన్నతమైన మతం అనేది గాయనం ఉంది. దాని ద్వారా మీరు ఉన్నత పదవిని పొందుతారు. మీ వద్దకు ఎవరైనా వస్తే మీరు ఈశ్వరీయ సంతానము కదా అని చెప్పండి. శివబాబాయే ఈశ్వరుడు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. వారే సద్గతి దాత. వారికి తమ శరీరం లేదు, మరి వారు ఎవరి ద్వారా శ్రీమతాన్ని ఇస్తారు? నీవు కూడా ఒక ఆత్మనే, కానీ నీవు ఈ శరీరం ద్వారానే మాట్లాడతావు కదా. శరీరం లేకుండా ఆత్మ ఏ పని చేయలేదు.
నిరాకార తండ్రి కూడా మరి ఎలా రాగలరు? తాను రథములోనే వస్తారు కదా. ఈ గాయనం కూడా ఉంది. దాంతో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేశారు. త్రిమూర్తులను కూడా సూక్ష్మతంలో చూపించారు. ఇవన్నీ సాక్షాత్కారాల విషయాలు. నిజానికి రచనంతా ఇక్కడే ఉంది. కావున రచయిత అయిన తండ్రి కూడా ఇక్కడికే రావాల్సి ఉంటుంది. పతిత ప్రపంచంలోకే వచ్చి పావనంగా తయారు చేస్తారు కదా. బాబా అంటున్నారు, ఇక్కడ పిల్లలను నేరుగా పావనంగా తయారు చేస్తున్నానని బాబా చెప్తున్నారు. అయినా కొందరి బిడ్డల బుద్ధిలో జ్ఞానం కూర్చోదు. ఎవరికి అర్థం చేయించలేరు. వాళ్ళకే కూర్చోలేదంటే ఎవరికి చెప్పలేరు. శ్రీమతాన్ని తీసుకోకపోతే శ్రేష్టాతి శ్రేష్ఠులుగా కాలేరు. ఎవరైతే ఏమీ అర్థం చేసుకోరో వారు ఏ పదవిని పొందుతారు? ఎంతగా సేవ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. బాబా ఎముకలను సైతం సేవలో ఇచ్చేయాలి అని అన్నారు. బ్రహ్మబాబా ఇచ్చేశారు కదా, దదీచి ఋషి ఆల్రౌండ్ సేవ చేయాలి. బాబా సేవ కోసం మేము మా ఎముకలని సైతం ఇచ్చేందుకు తయారుగా ఉన్నాము అంటారు. ఏమంటారు చూడండి, ఎముకలని సైతం ఇచ్చేందుకు. బాబా ఎముకలను తీసుకొని ఏం చేస్తారు? బాబా సేవ కోసం మేము మా ఎముకలని సైతం ఇచ్చేందుకు తయారుగా ఉన్నామంటారు. సేవ కొరకు చాలామంది అక్కయ్యలు తప్పిస్తూ ఉంటారు. బాబా మమ్మల్ని విముక్తులను చేస్తే మేము సేవలో నిమగ్నమైపోతామంటారు. తద్వారా అనేక ఆత్మల కళ్యాణం జరుగుతుంది. మొత్తం ప్రపంచమంతా భౌతికమైన సేవనే చేస్తున్నారు. నీళ్ళు ఇవ్వడము, చదువు నేర్పించడము, బట్టలు ఇవ్వడము, అన్నం పెట్టడము, అనేక దానాలు, 14 రకాల దానం, గోదానం, భూదానం, సువర్ణదానం, నేత్రదానం, విద్యాదానం, రకరకాల దానాలు. సర్వశ్రేష్ఠ దానం జ్ఞానదానం, ప్రాణదానం, గుణాల దానం, శక్తి దానం కదా. సో బాబా అంటున్నారు, తద్వారా అనేకుల కళ్యాణం జరుగుతుంది. మొత్తం ప్రపంచమంతా భౌతిక సేవనే చేస్తున్నారు. దాని ద్వారా ఇంకా మెట్లు కిందికి దిగుతూ వచ్చారు. దాంట్లోనూ పేరు, కీర్తి, గౌరవం అన్నీ ఆశించి చేస్తారు. ఇప్పుడు ఈ ఆత్మిక సేవ ద్వారా పైకెక్కే కళ ఏర్పడుతుంది. ఈ ఫలానా వారు మాకన్నా ఎక్కువ సేవ చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. సర్వీసబుల్గా ఉండే మంచి అక్కయ్యలు సెంటర్లు కూడా సంభాళించవచ్చు. క్లాసులో నంబర్ వారుగా కూర్చుంటారు, కానీ ఇక్కడ అలా నంబర్ వారుగా కూర్చోబెట్టారు. అలా చేస్తే అసలు ఇంకా రారు, క్లాస్కి వదిలేస్తారు. కానీ అర్థం చేసుకోగలరు కదా. సేవ చేయకపోతే తప్పకుండా పదవి కూడా తగ్గిపోతుంది. నంబర్ వారుగా ఎన్నో పదవులు ఉన్నాయి కదా. కానీ అది సుఖధామం సత్యుగం, ఇది దుఃఖధామం. అక్కడ రోగాలు మొదలైనవి ఏవి ఉండవు. బుద్ధిని ఉపయోగించాల్సి ఉంటుంది. మేము చాలా తక్కువ పదవిని పొందుతాము అని స్వయం తెలుసుకోగలరు. బాబా అంటున్నారు, ఎందుకంటే మేము సేవ చేయడం లేదు అని అర్థం చేసుకోవాలి. సేవ ద్వారానే పదవి లభిస్తుంది. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ప్రతి ఒక్కరికి తమ స్థితి గురించి తెలుసు కదా. మమ్మా బాబాలు కూడా సేవ చేస్తూ వచ్చారు. మంచి మంచి పిల్లలు కూడా సేవ చేస్తున్నారు. కంపల్సరీ చేయాలి కదా. సేవ అంటే కేవలం వాచా సేవనే కాదు కదా. మన సావాచ కర్మణ తనుమనుధనాలతో సమయ సంకల్ప శ్వాసలతో సేవ చేయాలి. నిరంతరము సేవాదారిగా ఉండాలి. కానీ నిరంతరం సేవ చేయాలంటే నిరంతరం యోగిగా కావాలి. నిరంతర యోగినే నిరంతర సేవాదారి. మనసా సేవ కూడా ఇంపార్టెంట్. అన్ని రకాల సేవల్లోనూ నంబర్ 1గా ఉండాలి. నేను ఇదొక్క సేవనే చేస్తాను, నాది ఇదే పని, అట్లా కాదు కదా. ఇదేం డ్యూటీ కాదు కదా. మనం ఎంత చేస్తే అంత ప్రాప్తి మనకు లభిస్తుంది. బాబా అంటున్నారు, వారు తమ స్థితిని గురించి కూడా తెలుసుకోవచ్చు. మమ్మా బాబాలు కూడా సేవ చేస్తూ వచ్చారు. మంచి మంచి పిల్లలు కూడా ఉన్నారు. వారు ఉద్యోగం చేస్తున్నా హాఫ్ పేపై సెలవు తీసుకొని వెళ్ళి సేవ చేస్తారు. చూడండి ఏమంటున్నారో బాబా. అర్ధం జీతం సాల్మాకు మేము సేవ చేసుకుంటాము అంటారంట. నష్టం లేదు అని బాబా చెప్తారు. ఎవరైతే బాబా హృదయం పైకెక్కుతారో వారు నంబర్ వార్ పురుషార్థానుసారంగా సింహాసనం పైన కూడా కూర్చుంటారు. అటువంటి వారే విజయమాలలేకొస్తారు, అర్పణం అవుతారు.
సేవ కూడా చేస్తారు. కొందరు అర్పణమవుతారు, కానీ సేవ చేయకపోతే వారి పదవి తక్కువైపోతుంది. బాబా 2 రకాలు చెప్తున్నారు. బయట ఉండి బాగా సేవ చేసి అర్పణమయ స్థితిలోనూ ఉంటారు. కొందరు సెంటర్లలో ఉండి అర్పణమై ఉండి సేవ చేయకపోతే కూడా తక్కువ పదవిని పొందుతారు. ఎవరైనా అంతే, అందరికీ ఒకే నియమమే. ఇక్కడ శ్రీమతము ద్వారా రాజధాని స్థాపన జరుగుతోంది. ఇటువంటి మాట ఎప్పుడైనా విన్నారా? చదువు ద్వారా రాజ్య స్థాపన జరుగుతుందనేది ఎక్కడైనా విన్నారా? ఎప్పుడైనా చూసారా? దాన పుణ్యాలు చేయడం ద్వారా రాజు ఇంట్లో జన్మ తీసుకోవచ్చు, అంతేకాని చదువు ద్వారా రాజ్య పదవి పొందడం అనేది ఎక్కడా లేదు. ఇది ఎవ్వరికీ తెలియదు. మీరే పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ బాబా అంటున్నారు పైకెక్కే కళల్లోకి వెళ్తున్నారు. బాబా వచ్చి మనల్ని పైకెక్కే కళల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీరు పైకెక్కే కళ్ళల్లోకి వెళ్తున్నారు. ఇది చాలా సహజమని బాబా చెప్తున్నారు. మీరు నంబర్ వార్ పురుషార్థానుసారంగా కల్పకల్పము అర్థం చేసుకుంటారు. తండ్రి ప్రియ స్మృతులను కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే ఇస్తారు. బాగా వినండి, 2 చెవులు తెరుచుకొని వినండి ఏమేం చెప్తున్నారు బాబా అని. ఏకాంతంగా కూర్చొని వినండి, అప్పుడు అర్థమవుతుంది. ఈ తండ్రి ప్రియ స్మృతులను కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే ఇస్తారు. ఎవరైతే సేవలో ఉంటారో వారికే ఎక్కువ ప్రియ స్మృతులు తెలియచేస్తారు. కావున నేను బాబా హృదయంపైకి ఎక్కానా, మాలలోని మణిపూసగా అవగలనా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. చదువుకోని వారు తప్పకుండా చదువుకున్న వారి ముందు సేవకులుగా అవుతారు. పిల్లలు పురుషార్థం చేయాలని బాబా వివరిస్తారు. అయినా డ్రామాలో పాత్ర లేకపోతే ఎంత కష్టపడినా పైకి ఎక్కలేరు. ఏదో ఒక గ్రహచారం కూర్చొని ఉంటుంది. దేహాభిమానం నుండే ఇతర వికారాలు కూడా వస్తాయి. అన్నింటికీ మూలాధారం దేహాభిమానం. ముఖ్యమైన కఠినమైన రోగమే దేహాభిమానం యొక్క రోగము. బాబా నిన్న మొన్న ఏం చెప్పిరి? చాట్ రాయండి ఉన్నతి అవుతారండ్రి. మొన్న ఏం చెప్పిరి? విశేషంగా కళ్ళు చాలా మోసం చేస్తాయి, దీని నుంచి సంరక్షించుకోండి, పవిత్రమైన దృష్టి ఉండాలి అండ్రి. సో బాబా ఈరోజు ఏమంటున్నారు? దేహాభిమానం యొక్క రోగం. సత్యుగంలో దేహాభిమానం అనే మాటే ఉండదు. అక్కడ మీరు ప్రాలబ్ధాన్ని పొందుతారు. ఈ విషయాన్ని బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు. స్వయంని ఆత్మగా భావిస్తూ నన్నొక్కడే స్మృతి చేయండి అనే శ్రీమతాన్ని ఇంకెవ్వరూ ఇవ్వరు. ఇది ముఖ్యమైన విషయం. నన్నొక్కడే స్మృతి చేయండి, స్వయాన్ని ఆత్మగా భావించండి, మీ దేహాన్ని కూడా తలుచుకోకండి. నిరాకార భగవంతుడు చెప్తున్నారు అని చెప్పి రాయండి. భక్తిలో కూడా ఒక శివుని పూజనే చేస్తారు. ఇప్పుడు జ్ఞానమును కూడా నేనొక్కడే ఇస్తాను, మిగిలినదంతా భక్తి. అవ్యభిచారి జ్ఞానం ఒక్క శివబాబా నుండే లభిస్తుంది. ఈ జ్ఞాన సాగరం నుండి రత్నాలు వెలువడతాయి. ఇది ఆ సాగర్ని విషయం కాదు. దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు. శాస్త్రాలలో ఏమేమో రాసేశారు. సాగరం నుండి దేవతలు వెలువడినట్లుగా చూపిస్తారు. రత్నాలు పళ్ళాల్లో నింపి ఇచ్చినట్లుగా రాశారు. నిజానికి ఈ జ్ఞాన సాగరుడే జ్ఞాన రత్నాలను ఇస్తున్నారు. దాన్ని స్థూల రత్నాలుగా చూపించినారు. మీరు జ్ఞాన రత్నాలను స్వీకరిస్తారు. ఇంతకుముందు రాళ్ళు తీసుకునేవాళ్ళు, కావున రాతి బుద్ధి కలవారిగా అయిపోయినారు. ఇప్పుడు రత్నాలు స్వీకరించడం ద్వారా మీ బుద్ధి పారసబుద్ధిగా అయిపోతుంది. పారసనాథులుగా అవుతారు. పారసనాథులైన ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు. భక్తి మార్గంలో అనేక పేర్లు, అనేక చిత్రాలు తయారు చేశారు. నిజానికి లక్ష్మీనారాయణులు లేక పారసనాథులు ఒక్కరే. నేపాల్లో పశుపతినాథ్ మేళ జరుగుతుంది. తాను కూడా పారసనాథుడే. ఒక బాబాకే అనేకమైన పేర్లు ఇచ్చి 12 జ్యోతిర్లింగాల రూపంలో గాయనం చేస్తున్నారు కదా, అదే బాబా చెప్తున్నారు. నేపాల్లో పారసనాథన్ రూపంలో, పశుపతినాథ్ రూపంలో పశుత్వంలాగా ఉండే బుద్ధిని
పారసంగా తయారు చేసిన దానికి గుర్తుగా అక్కడ పశుపతినాథ్ అని చెప్తారు. అచ్చా, मीठे मीठे सिखलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू. సారాంశం, బాబా ఈ జ్ఞానరత్నాలైతే ఇచ్చారో వాటినే స్వీకరించాలి. రాళ్లను తీసుకోకూడదు. దేహాభిమానం అనే కఠినమైన రోగము నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. సెకండ్, మీ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసుకునేందుకు పవర్ హౌస్ అయిన బాబాతో బుద్ధి యోగాన్ని జోడించాలి. ఆత్మాభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేయాలి. ఆత్మాభిమాని స్థితిలో నిర్భయులుగా ఉంటారు, నిర్వైరులుగా ఉంటారు, నిస్సంకల్పంగా ఉండొచ్చు, నిర్వికల్ప స్థితి వస్తుంది, నిరాకారి ఆత్మగా ఉండగలం. అందుకే బాగా పురుషార్థం చేయాలి. ఆత్మాభిమాని స్థితిని బాగా జమ చేసుకోవాలి, అప్పుడే నిర్భయులుగా ఉంటారు. వరదానం, దాతా స్వరూపం యొక్క భావన ద్వారా కోరికంటే ఏమిటో తెలియని స్థితిని అనుభవం చేసుకునే తృప్తాత్మలుగా కండి. ఎవరిలో దాతా స్వభావం ఉంటుందో వారు ఎప్పుడూ ఇతరులకు ఇవ్వాలంటారు కానీ ఇతరుల నుంచి ఏమీ ఆశించరు. బాబా ఏమంటున్నారు, కోరికంటే తెలియకుండా అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు తృప్తాత్మలుగా ఉంటారు. జ్ఞానంతో తృప్తిగా ఉన్నప్పుడు ఇంకా మిగతా విషయాలపైన కోరికలు సమాప్తమైపోతాయి. మేము దాత పిల్లలుగా అయ్యి సర్వాత్మలకు ఇవ్వాలి అనే ఈ ఒక్క లక్ష్యము సదా ఉండాలి. దాతా స్వరూపపు భావనను ఉంచడం ద్వారా సంపన్న ఆత్మలుగా అయిపోతారు. మరియు ఎవరైతే సంపన్నంగా ఉంటారో సదా సంతుష్టంగా ఉంటారు. నేను ఇచ్చే దాత సంతానాన్ని ఇవ్వడమే తీసుకోవడము అనే భావన సదా నిర్విఘ్నంగా మరియు కోరిక అంటే ఏమిటో తెలియని వారుగా చేస్తుంది. సదా ఒక్క లక్ష్యం వైపే మీ దృష్టి ఉండాలి. ఆ లక్ష్యము బిందువు. ఏ లక్ష్యం వైపు ఉండాలి? పరమాత్మనే బిందువు వైపు. ఇంకా ఏ విషయాల విస్తారంలో కూడా వెళ్ళకూడదు. చూస్తూ కూడా చూడకుండా, వింటూ కూడా వినకుండా ఉండే అభ్యాసం చేయాలి. ఎంత బాగుంది స్లోగన్. బుద్ధి లేక స్థితి బలహీనంగా ఉంటే దానికి కారణం వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు. అప్పుడు ఏమవుతుంది? బుద్ధి బలహీనంగా అయిపోతుంది. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా కావాలనే ధునిని అంటే చింతను ఉంచుకోండి. కర్మాతీతంగా అయ్యేందుకు కర్మల లెక్కాచారాల నుండి ముక్తులుగా అవ్వండి. సేవలో కూడా బంధింపబడే సేవాదారులుగా ఉండద్దండి. బంధన ముక్తులుగా అయ్యి సేవ చేయండి. అంటే మా ఇష్టం వచ్చిన సేవ చేస్తాము, స్వతంత్రంగా చేస్తాము, అదే బంధన ముక్తము అని అనుకుంటారు కొంతమంది. బుద్ధితో బంధన ముక్తులుగా కావాలి. హద్దు యొక్క రాయల్ కోరికల నుండి ముక్తులుగా అవ్వాలి. ఎలాగైతే దేహ బంధనము, దేహ సంబంధాల బంధనం ఉందో అలాగే సేవలో స్వార్థం ఉండడం, ఈ బంధనం కూడా కర్మాతీతులుగా అవ్వడంలో విఘ్నం వేస్తుంది. కర్మాతీతంగా అవ్వడం అనగా ఈ రాయల్ రెక్కాచారాల నుండి కూడా ముక్తులుగా కావడం. అప్పుడే కదా కర్మాతీతులు అంటారు. దేనిపైన ఆసక్తి ఉండకూడదు, న్యారా ప్యారా స్థితి ఉంటుంది. ఏ సేవైనా సరే కర్మయోగి స్థితిలో చేస్తారు. వాళ్ళ బుద్ధి, వాళ్ళ హృదయము, వాళ్ళ మనస్సు సర్వస్వము బాబాకు అర్పణమై ఉంటుంది. సదా సంపూర్ణ సమర్పణ స్థితిలో ఉంటారు, సర్వస్వ త్యాగిగా ఉంటారు. అప్పుడే కర్మాతీత స్థితిని పొందగలుగుతారు. అచ్చా, ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.